ఫ్రెండ్ వాళ్ళ పాపకి విపరీతంగా హెయిర్ ఊడిపోతుంటే అమ్మాయి డాక్టర్ గారు చూపించారు. అనేక పరీక్షల తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి థైరాయిడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. వయసు 22 సంవత్సరాలు. జస్ట్ ఇంజనీరింగ్ అయిపోయి 1 ఇయర్ అయింది. ఏంటి ఈ క్యాన్సర్ కారణం అని డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్ స్టైల్లో తండ్రి విపరీతంగా గారాబం చేసి ఇంటి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్లో ఖాతా పెడితే ఆ అమ్మాయి 24 గంటలు ప్యాకెట్ ఫుడ్ తెచ్చి తింటూ ఉంటుంది. మంచినీళ్ళు అయితే కూల్ డ్రింక్స్ తాగింది. ప్యాకెట్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తప్ప సాధారణంగా మనం తినేటువంటి భోజనం కానీ ట్రెడిషనల్ ఫుడ్స్ కానీ బూరెలు, గారెలు, చెక్కలు, చక్కెర ఇలాంటివి ఏమీ లేదు. కంప్లీట్గా ప్యాకెట్ ఫుడ్, కూల్ డ్రింక్స్. అది ఆ అమ్మాయికి విపరీతంగా ఇష్టం. లేదా చికెన్ పకోడీలు, బిర్యానీలు, బయట దొరికే ఫుడ్ తప్ప ఇంట్లో ఉండే ఫుడ్ అసలు దొరకదు. చివరికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఆ ప్యాకెట్లో ఉండేటువంటి ఫుడ్లో అవి నిల్వ ఉండడానికి ఆ కంపెనీ వాళ్ళు పురుగు మందులు కలుపుతారు. పురుగు మందులు కలపడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి రోజు కన్జ్యూమ్ చేయడం వలన లాంగ్ టర్మ్ దాదాపుగా చిన్నప్పటి నుంచి అదేవిధంగా లాంగ్ టర్మ్ పాటు తింటూ ఉండటం వలన ఈ అమ్మాయికి ఆ పురుగు మందుల కారణంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పి చివరికి నిర్ధారణ చేశారు. ఇప్పుడు ఆ థైరాయిడ్ రిమూవ్ చేసి ఆ పాపకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. చూడండి, ప్యాకెట్ ఫుడ్ తినడం వలన స్టమక్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా చనిపోద్ది. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో అనేక రకాల క్యాన్సర్లు రావడానికి దాంట్లో ఉన్న పురుగు మందులకు కారణమవుతుంది. కొంచెం అవేర్నెస్ కలిగి ఉండి పిల్లలకి ఈ ప్యాకెట్ ఫుడ్ మాత్రం పెట్టకండి.